బంగాళదుంప వల్ల ఉపయోగాలు మరియు నష్టాలు గురించి. బంగాళదుంప వల్ల ఉపయోగాలు. బంగాళదుంపలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం మరియు మ్యాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. శక్తి వనరు. బంగాళదుంపలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే అథ్లెట్స్ వంటివారు దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. బంగాళదుంపలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా బంగాళదుంపను దాని పొట్టుతో సహా తింటే ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ సౌందర్యానికి. కొందరు బంగాళదుంప రసాన్ని చర్మానికి పూసి మొటిమలు, నల్ల మచ్చలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. బంగాళదుంప వల్ల నష్టాలు. బంగాళదుంపలో కేలరీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వాటిని వేయించి ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. బంగాళదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారం. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు దీనిని మితంగా తినాలి. సోలనిన్ అనే విషపదార్థం. ఆకుపచ్చగా మారిన లేదా మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్ అనే విషపదార్థం ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న బంగాళదుంపలను తింటే కడుపునొప్పి, వాంతులు లేదా తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే అలాంటి బంగాళదుంపలను తినడం మానుకోవాలి. నూనెలో వేయించడం వల్ల నష్టాలు. బంగాళదుంపలను నూనెలో వేయించి చిప్స్ లేదా ఫ్రైస్ లాగా తింటే అధిక క్యాలరీలు, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలోకి చేరతాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బంగాళదుంప ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ దానిని ఎలా వండుతున్నామనేది చాలా ముఖ్యం. ఉడకబెట్టడం లేదా కాల్చడం వంటి పద్ధతులలో వండుకుంటే దాని పోషకాలను పూర్తిగా పొందవచ్చు. అదే వేయించడం వంటి పద్ధతులలో వండితే ఆరోగ్యానికి హానికరం. ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల దానివల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.